ఆన్లైన్ చెల్లింపులు అనగానే అంతర్జాలం తప్పనిసరి అని భావిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ ఉండాలని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి సాధారణ ఫోన్ ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు. మామూలు ఫోన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు ఎలా నిర్వహించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ కష్టమవుతుందనే భయాలు చాలా చోట్ల వ్యక్తమవుతున్నాయి. 3G, 4G బ్రాడ్బ్యాండ్ సేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరోవైపు 3,000 రూపాయలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాదు 1,000 రూపాయల లోపే లభించే అతి సాధారణ ఫోన్ ఉన్నవారు సైతం నెట్తో పని లేకుండా USSD పద్ధతి ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. నగదు రహిత లావాదేవీలకు USSD పద్ధతి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగపడుతోంది. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా, టచ్ స్క్రీన్ ఫోన్ లేకపోయినా కావచ్చు, లేదా నెట్ కనెక్షన్ లేకపోయినా నార్మల్ ఫోన్స్లో అంటే 1,000 రూపాయల ఫోన్స్లో అయినా కానీ బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మీ ఫోన్లో డైలర్లోకి వెళ్ళేసి *99# అని చెప్పేసి ఒక కోడ్ని డైల్ చేయాల్సి ఉంటుంది. వెల్కమ్ టు NUUP అని ఒక మెసేజ్ వచ్చింది చూడండి. ఇక్కడ వెల్కమ్ టు *99# అని కనపడుతుంది. ఇక్కడ మనకే మన బ్యాంకు అకౌంట్ పేరులో మొదటి 3 అక్షరాలను టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు స్టేట్ బ్యాంక్ వాడుతుంటే SBI అని టైప్ చేయాలి. అదే యాక్సిస్ బ్యాంక్ వాడుతుంటే AXI అని టైప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిస్ బ్యాంక్ అనే దాన్ని టైప్ చేస్తూ ఉన్నాను. AXI అని టైప్ చేసిన తర్వాత సెండ్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నామంటే ఇక్కడ 1 ప్రెస్ చేస్తే అకౌంట్ బ్యాలెన్స్ వస్తుంది, 2 ప్రెస్ చేస్తే మినీ స్టేట్మెంట్ వస్తుంది. ఇలాగ మనం 1 అనే దాన్ని ప్రెస్ చేద్దాం. సెండ్ అనే దాన్ని ప్రెస్ చేస్తే కనుక ఇప్పుడు మనకి మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో పూర్తి ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్తో సహా వచ్చింది చూడండి. ఇలాగ మన బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మినీ స్టేట్మెంట్ అని చెప్పేసి 2 ప్రెస్ చేస్తే కనుక మినీ స్టేట్మెంట్ వస్తుంది. అంటే మనం ఇంతకుముందు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్ లిస్ట్ వస్తుంది. సెండ్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే యువర్ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఆర్ అని చెప్పేసి అని ఇంతకుముందు మనం చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్ 891 రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. అలాగే క్రెడిట్ అనేది 3,773 రూపీస్ మన అకౌంట్లో క్రెడిట్ అయ్యి ఉంది. ఇలాగా ఇంతకుముందు చేసిన మనం లావాదేవీలు కూడా ఒక లిస్ట్ లాగా వచ్చి ఉన్నాయి. స్టార్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక అక్కడ కనపడుతున్నాయే కాకుండా మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది చూడండి. అలాగే MMID అనే దాని ద్వారా మనం వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 3 అనే కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 3 అనే కోడ్ని మనం ఎంటర్ చేసేసి సెండ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే ఇక్కడ ఎంటర్ బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది చూడండి. సో ఎవరికైతే కనుక మనం MMID ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక నెంబర్ని ఎంటర్ చేసేసి సెండ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ MMID ఉంటే కనుక అదే ఆటోమేటిక్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే కనెక్షన్ ప్రాబ్లము లేకపోతే ఇన్వాలిడ్ MMI కోడ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. సో నేను ఎంటర్ చేసిన నెంబర్కి MMID లేదు కాబట్టి ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అలాగే మనం సెండ్ మనీ యూజింగ్ IFSC అని చెప్పేసి అని అంటే మనం ఇప్పటివరకు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలాగైతే కనుక IFSC కోడ్తో డబ్బులు పంపిస్తూ ఉన్నాము అలాగా మనకి USSD ద్వారా డబ్బులు పే చేయాలంటే కనుక 4 అనే బటన్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. 4 అనే దాన్ని ఎంటర్ చేసేసి సెండ్ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాం. ఎంటర్ బెనిఫిషియరీ IFSC కోడ్ అని చెప్పేసి అడుగుతుంది చూడండి. ఉదాహరణకి ఒక IFSC కోడ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సెండ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది చూడండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. సో ఒక అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నాం. ఎంటర్ చేసి సెండ్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఎంటర్ అమౌంట్ అని చెప్పేసి అడుగుతుంది. ఉదాహరణకి మనం ఎంత అమౌంట్ అయితే కనుక ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆల్రెడీ మనం యాక్సిస్ బ్యాంక్లో ఉన్నాం. మనం వేరే వాళ్ళకి IFSC కోడ్కి అకౌంట్ నెంబర్కి ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేసేసి ఉదాహరణకి 500 అనే దాన్ని మనం టైప్ చేసి సెండ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక క్షణాల్లో వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అలాగే షో MMID అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అది 6 అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక 6 అనే నెంబర్ని మనం ప్రెస్ చేసేస్తే మన అకౌంట్ యొక్క MMID ఏంటి అన్నది తెలుస్తుంది.
మనం వేరే వాళ్ళకి ఎవరికన్నా కానీ మనకి అమౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చెప్పాలంటే కనుక మన ఎంఎంఐడిని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎంఎంఐడి ఆధారంగా వాళ్ళు మన అకౌంట్లోకి అమౌంట్ వేయగలుగుతూ ఉంటారు. సో ఇలాగ ఎంఎంఐడి ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎంపిన్కి సంబంధించిన 7 అనే ఆప్షన్ అనేది ఉంది. సో ఎంపిన్ను చేంజ్ చేయాలన్నా కావచ్చు, లేకపోతే కనుక తెలుసుకోవాలన్నా కానీ 7 అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక సెండ్ అనే దాన్ని ప్రెస్ చేస్తే జనరేట్ ఎంపిన్ను లేదా చేంజ్ ఎంపిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వచ్చినాయి. సో ఏదన్నా కొత్తగా ఎంపిన్ని తయారు చేసుకోవాలంటే కనుక ఫస్ట్ దాన్ని, అలాగే చేంజ్ ఎంపిన్ అంటే కనుక 2 అనే నెంబర్ని మన కీప్యాడ్ నుంచి టైప్ చేస్తే సరిపోతుంది. అలాగే లాస్ట్లో జనరేట్ ఓటీపీ అని చెప్పేసి 8 అనే నెంబర్ని మనం టైప్ చేసి పంపిస్తే కనుక జనరేట్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది. ఉదాహరణకి 8 అనే నెంబర్ని మనం టైప్ చేసేసి పంపిద్దాం. సెండ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే ఎంటర్ ఎంపిన్ అండ్ 4 డిజిట్ ఆఫ్ యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ మన ఎంపిన్ని మనం ఎంటర్ చేసేసి అలాగే మన అకౌంట్ నెంబర్లో మన 4 డిజిట్స్ని అది ఆప్షనల్లే మనం పంపిస్తే కనుక ఆటోమేటిక్గా మనకు ఓటీపీ జనరేట్ చేయబడుతూ ఉంటుంది.